YM6 న్యూస్కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బోయినపల్లి ప్రజలు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో వైభవంగా జేఎంఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు, యువత, కాలనీవాసులు, అభిమానులు మరియు అనుచరుల సమక్షంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆరోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. ప్రజల అభివృద్ధి, కాలనీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న జేఎంఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి సేవలు అందిస్తున్న ఆయన నాయకత్వాన్ని పలువురు కొనియాడారు. భారీ గజమాలతో, భారీ కేకులతో, బాణసంచాలతో జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించి శాలువాలతో సన్మానించి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జక్కుల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు పార్టీలకు, కుల సంఘాలకు అతీతంగా తన పుట్టినరోజు వేడుకలలో పాల్గొని తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మీరు చూపించే ప్రేమానురాగాలు చిరకాలం ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీఎం అంజయ్య, మెమోరియల్ హిందూ గ్రేవీ యార్డ్ కమిటీ సభ్యులు, సంజీవయ్య నగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ సభ్యులు, జేఎంఆర్ మహిళా సేన, రజక అభివృద్ధి సేవా సంఘం సభ్యులు, బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దతోకట, చింతల్ బస్తీ సభ్యులు, బోయిన్పల్లి, బాపూజీనగర్ జేఎంఆర్ యూత్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని జేఎంఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా, అందరి వారం సిలువై మోసే యేసే నువ్వా, అలసిన కాళ్లకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా, మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెరిసావా. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, కాలిన అడుగుల మాడిన కడుపుల ఆశయ్యావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, చేతికి ఎముకే లేని కలియుగ కర్ణుడవయ్యావు. ఎవరయ్యా నువ్వు. ఆకలి అన్నా అవ్వకి నువ్వే కొడుకయ్యావా, జోడెడ్లుగా మారిన చెల్లెళ్ళకి నువ్వు అన్నవి అయ్యావా, ఆపద అన్న ఆడబిడ్డలకి ఆప్తుడవయ్యావా, నిండు గర్భిణి ఇంటికి చేర్చి బిడ్డకు పేరే అయ్యావా. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, కోట్ల గుండెలను కదిలించి కొలువై ఉన్నావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు, వేల కార్మికుల వేదన తీర్చి పెదవుల చిరునవ్వయ్యావు. ఎవరయ్యా నువ్వు, ఎవరయ్యా నువ్వు. లాభం ఆశించి చేస్తే వ్యాపారం, పుణ్యం ఆశించి చేస్తే దానం, ఏమీ ఆశించకుండా చేస్తే సాయం, బహుశా దాన్నే అంటారేమో దైవం. ప్రతి నాయకుడు ఉంటే ఇండియా ఎంత బాగుంటుందో కదా.